బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు గత ఎన్నికల ప్రచారం ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ పాడిందే పాడరా అని ఇక నేను పూర్తి చేయదలుచుకోలే, మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. ఆ సామెత చెప్పినట్టు వాస్తవాలకు విరుద్ధంగా జనం ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అన్ని కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియలే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివినరు, గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే, హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా క్యాగ్ రిపోర్ట్లో సబ్మిట్ అయింది కనుక చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది. మళ్ళీ వాళ్ళన్న గాడిద గుడ్డు గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క. ఎందుకంటే క్యాగ్ రిపోర్ట్ ఏమి భారతీయ జనతా పార్టీ రాయలే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు రాయలే, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాయలే, లేకపోతే మా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాయలే. మీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందే, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా రాసిందే. క్యాగ్ రిపోర్ట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఎన్ని పైసలు వచ్చినాయి, ఏ పథకాల రూపంలో వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించిండ్రు, తెలంగాణ రాష్ట్రం తన వంతు వాటా కట్టకపోతే ఏ స్కీమ్ల పైసలు మురిగిపోయి వెనక్కి పోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా క్యాగ్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక్క శాఖది. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి శాఖలో కూడా, ప్రతి స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు దాన్ని లెక్క చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్డసుంటిది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్లు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పుడు బాగా ఎక్కువై గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు స్తోత్రం చదువుతున్నారు. ఉపయోగించుకోవాలా, తెలివి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి కావలసినటువంటి డబ్బును నిధులను కేంద్రం నుంచి తెచ్చుకొని కేంద్రం 42% డెవల్యూషన్ ఫండ్సే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటానే కాకుండా అనేక రకాల స్కీమ్ల ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని రకాల ప్రయోజనాలు లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల మార్గాలలో డబ్బును ఇస్తున్నప్పుడు సయోధ్యతోటి కేంద్రం నుంచి ఆ డబ్బునంతా తెచ్చుకోవాలి, దానికోసం పనిచేయాలి. కానీ కేంద్రానికి ఎక్కడ పేరేస్తుందో అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమం పోయినసారి కేసీఆర్ గారు మోడీ గారు వస్తే ఆయనకు జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే ఆయనకు వైరల్ ఫీవర్ వస్తుంది, మోడీ గారు వస్తే ఆయన యశోద దవాఖానలో అడ్మిట్ అవుతాడు, మోడీ గారు వస్తే ఆయనకు మహారాష్ట్రలో మీటింగ్ ఉంటుంది. మోడీ గారిని కలవకుండా కేసీఆర్ గారు నిందిస్తే మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని, మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేభాయ్ అని, మళ్ళా తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏటు దాటినాక బోడ మల్లన్న అని జర్రంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్కనే నిందించడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియనోనికి, అంటే నిజంగా నిద్రపోయిన వాళ్ళనైతే లేపటం చాలా సులువు,
కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి వాడిని లేపడం ఎవరి వల్ల కాదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కేంద్రం నుంచి పైసలు రాకపోతే ఏ పని చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేకపోయినా కూడా మళ్ళా కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమి ఇయ్యలే అని మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారనడానికి నిదర్శనం. ఎందుకంటే క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు, అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా. దానికంటే ముందు ఇంకొక విషయం, ఎక్కడైనా కూడా మీరు బాగా రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి, నామ్స్ గురించి, వాటాల గురించి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెల్త్ మిషన్ 2017 నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా 8% పైచిలుకు నిధులు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలి. మరి మీరు ఆ నామ్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ 3.9% ఆఫ్ నిధులను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు.